కాటికి వెళ్తున్నామంట, అంటే కాదు వెళ్తున్నాము. సో అందుకే మేము రెడీ అయ్యాము. దేనికి వెళ్తున్నాము అనేది నేను చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి మరి స్కిప్ చేయకుండా. వెళ్దామా? పోయి ఆడ ఉంటాం. ఎక్కడ? ఓకే ఓకే. ఈరోజు మేము మళ్ళీ ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. కావాలంటే ఫిట్టింగ్ పెట్టాడు, ఎందుకంటే మిర్చి బజ్జీలు వేస్తున్నాను అనమాట. రోజుకొక వారానికి ఒక బజ్జీతో చంపుతుందని అనుకోవద్దు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే తొందరగా మిర్చి బజ్జీ చేసుకోవాలన్నమాట. సో మేమైతే లెన్స్ కార్ట్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో కేపీహెచ్పీ మార్కెట్ కూడా చూపిస్తూ ఉంటాను. వీకెండ్ కదా, నాకు తెలిసి చాలా రష్ ఉండొచ్చు మార్కెట్ లోని. వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పటికే చాలా రష్ గా ఉంది. ఇంకొంతసేపు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, ఒక 6 దాటితే. సో ఇక్కడ వెళ్ళేదారిలో నాకైతే సిల్వర్ జ్యువెలరీ కనిపించింది అనమాట. మనం అయితే అంత పెద్దలేం పెట్టుకోము, జస్ట్ చూడడానికి మాత్రమే వెళ్తాం మనం. నాకైతే ఇక్కడ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. పేరు 150. వెస్టర్న్ వేర్ కానీ లేదంటే బ్లాక్ శారీస్ మీదకి మాత్రం చాలా మంచి లుక్ ఇస్తాయి. అయితే ఇక్కడ కొన్ని ప్యాంట్స్ చూసాను అనమాట. ఆల్ 250 రూపీసే ఉన్నాయి. టీ షర్ట్స్ లేదా షర్ట్స్ పైనకి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి. బాగానే ఉన్నది, క్వాలిటీ రేట్ కి తగ్గట్టుగానే ఉంది. సో మీకు ఇక్కడ కొన్ని టాప్స్ కనిపిస్తున్నాయి కదా, మెట్రో పై నుంచి చూస్తే బాగానే అనిపించాయి, కానీ కిందకి వచ్చి చూడగానే చాలా యావరేజ్ గా ఉన్నాయన్నమాట. అంత బాగా అనిపించలేదు టాప్స్. సో మేమైతే బ్లూ లైట్ గ్లాసెస్ కోసం అని వచ్చాము లెన్స్ కార్ట్ కి. చూపి బాగుంది నీకు నిజంగానే. అంతా బాగానే ఉంది, కానీ మెంబర్షిప్ ఉంటే బై 1 get 1 అంట. అది కూడా ఎలా అంటే బై 1 get 1 మనం ఫోన్ పే లేదా గూగుల్ పే ట్రాన్సాక్షన్ చేస్తుంటే కొన్ని కూపన్స్ వస్తూ ఉంటాయి కదా లెన్స్ కార్ట్ నుండి. కూపన్స్ ఉంటేనే మెంబర్షిప్ కి ఎలిజిబుల్ అంట. 1 piece 2000 అంటే 2 pieces కలిపి 2700. మనకి అవసరం లేనప్పుడు లెన్స్ కార్ట్ నుంచి కూపన్స్ యూజ్ చేసుకోండి అని చెప్తూనే ఉంటారు, కానీ మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రం కూపన్స్ లేవు నా దగ్గర అసలు ఫోన్ పే. నాకైతే ఈ బ్లాక్ అండ్ గ్రే గ్లాసెస్ అయితే నచ్చాయి. నాకైతే ఇది రీజనబుల్ ప్రైస్ కాదా నాకైతే అర్థమే అవ్వట్లేదు. ఎవరికైనా తెలిసిన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీటిలో ఏ గ్లాసెస్ బాగున్నాయో చెప్పండి. అండ్ బయట రేట్స్ కూడా నేను కంపేర్ చేసుకుని మళ్ళీ నేను రిటర్న్ రావాలి ఇక్కడికి. మేము ఇప్పుడే వచ్చాము లెన్స్ కార్ట్ నుంచి. తొందరగా వద్దాం అనుకున్నాం, కానీ టైం ఎంత అయింది ఇప్పుడు? లేదు నీకు వాచ్ టైం ఇప్పుడు 7:30 అలా అవుతుంది. లేట్ అయిపోయింది అనమాట బాగా, ఎందుకంటే మనకు నచ్చిందంటే దాని రేట్లు వాచిపోతూ ఉంటాయి. ఏం చేస్తున్నాను చెప్పడం మర్చిపోయాను కదా. ధనియా పౌడర్, సాల్ట్, ఇంకా వాము. సో ఏం చెప్పట్లే, మసాలా తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను. ఇలా అన్నాం అనుకో, ఈ పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. అబ్బో నిజమే, చూడు. అలానా? ఈజీగా వచ్చేస్తుంది. చాలా మంది గ్లాస్ లో మిర్చి బజ్జీ చేస్తున్నారు కదా చాలా మంది. నేను కూడా అలానే ట్రై చేస్తా. గ్లాస్ బజ్జీ. అయ్యో నేను సాల్ట్ కలపడం మర్చిపోయాను. షిట్. అంటే చాలా వీడియోస్ లో చూసాం కదా ఇప్పటి వరకు, చాలా ట్రెండింగ్ కూడా అయ్యాయి. మనం కూడా గ్లాస్ లో బజ్జీ వేసి చూద్దాం. ఏమో ప్రతిసారి ఫ్లాప్ అవుతుంది. అది చిన్నగా ఉంది మరి. ఇలా తీసుకొని
టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయి మిర్చి బజ్జీ. కారంగా కాదు, వేడిగా ఉన్నాయి కదా, భలే ఉన్నాయి అనమాట. ముందుసారి మీద ఈసారి మిర్చి బజ్జీ మాత్రం చాలా బాగా వచ్చాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఎగ్ బజ్జీ వేస్తున్నాడు. నేను కూడా అయినా బబ్లు చేసిన ఎగ్ బజ్జీ. ఎగ్ సపరేట్గా, పిండి సపరేట్గా వచ్చిన ఎగ్ బజ్జీ అనమాట. నేను చేస్తా అన్నాడు. దివ్య చేసిన మిర్చి బజ్జీ ఆక్టోబస్ లాగా ఉంది, బటర్ఫ్లై లాగా ఉంది. దీని నాకు పేరు పెట్టారు. ఇంకా ఎగ్ కూడా బయటకు వచ్చింది. ఇదిగో ఆనియన్స్ పెట్టాను, ఎగ్ బజ్జీ. ఎగుడు బజ్జీ. మిర్చి బజ్జీ, ఆనియన్స్ మంచిగా పెట్టాను. ఎగ్ బజ్జీ కానీ మిర్చి బజ్జీ బాగుంది. నిజంగా చాలా బాగుంది. మిర్చి బజ్జీ కన్నా ఎగ్ బజ్జీ బాగుంది. మీకు మా వ్లాగ్ ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. ఎప్పుడు ఫుడ్ వీడియోస్ చేస్తున్నామని మాత్రం అనుకోకండి. ఐ లైక్ ఫుడ్. ఏం చెప్పాడు సార్? సరే బాయ్ గాయస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుండే సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.